హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు AKSIAS డైలీ హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్. దిస్ ఈజ్ సంతోష్ కోకా. ఈరోజు 17th Jan 2025కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి చూద్దాం. సో భారతదేశంతో ప్రజాస్వామ్య కూటమికి సంబంధించి ఇక్కడ ఒక ఆర్టికల్ ఎడిటోరియల్ రిలేటెడ్గా మనం చూడొచ్చు. శాంతి కార్యక్రమాల వార్షికోత్సవాలు, భారతదేశ పాత్రకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్. ఇస్రో 2 ఉపగ్రహాల ప్రయోగంతో డాకింగ్లో అగ్రదేశాల జాబితాలో భారత్ అనేది కూడా సంబంధించి మనం ఇంపార్టెంట్ ఎడిటోరియల్ చూద్దాం. భారతదేశ సెమీ కండక్టర్ పరిశ్రమకు సహాయం చేయనున్న సింగపూర్కు సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ వైజ్ ఒక ఆర్టికల్. గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు రావడం అనేది మనకు ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్. 2025 వరల్డ్ మాన్యుమెంట్స్ వాచ్ జాబితాలో ఉన్న చారిత్రక భవనాల గురించి కూడా ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్లో చూద్దాం. రైట్. సో ఈరోజు ముఖ్యమైన అంశాల్లో ఫస్ట్, అన్ అలియన్స్ ఆఫ్ డెమోక్రసీస్ విత్ ఇండియా అట్ ఇట్స్ కోర్ అనే అంశంతో మనం ఇక్కడ చూసుకుంటే ఇది ముఖ్యంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్ వైజ్ మనం కవర్ చేసుకోవచ్చు. కంటెక్స్ట్ అనేది మనం అర్థం చేసుకుంటే ఇక్కడ ముఖ్యంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్ వైజ్ ఇక్కడ డెమోక్రసీస్కి సంబంధించి అక్రాస్ ద వరల్డ్ మనం చూసుకుంటే ఇండియాతో పాటు వివిధ డెమోక్రటిక్ కంట్రీస్లో జరిగిన ఇంపార్టెంట్ ఇష్యూస్ 2024 నుంచి 25 నేపథ్యంలో మనం ఇక్కడ కవర్ చేయబోతున్నాం. అంటే ఇక్కడ 2024 ముఖ్యంగా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఎన్నికలతో గుర్తించబడింది అని చెప్పుకోవచ్చు. రైట్. సో 2025 అనేది మనం మేజర్గా చూస్తే పొత్తులను బలోపేతం చేయడానికి ప్రజాస్వామ్యాల వేదికను ఏర్పాటు చేసింది అనేది కూడా మనం చెప్పొచ్చు. రైట్. సో అయితే ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఇక్కడ మనం అర్థం చేసుకుంటే దీని ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్ ఏంటి అనేది చూస్తే పరస్పర భౌగోళిక, రాజకీయ, ఆర్థిక సవాళ్ళను పరిష్కరించడానికి ప్రపంచ ప్రజాస్వామ్య సంబంధాలను మనం పెంచుకోవాలి. అదేవిధంగా ముఖ్యంగా యూరోప్ కావచ్చు, భారతదేశం మధ్య బలోపేతం చేయడం అవసరం అనేది కూడా ఈ పర్టికులర్ కంటెక్స్ట్లో మనం చెప్తున్నాం. రైట్. సో అయితే ఇక్కడ EU ఇండియా రిలేషన్స్ వైజ్ మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి గత 17 సంవత్సరాలుగా మనం అబ్జర్వ్ చేస్తే EU ఇండియా సంబంధాలు ఎక్కువగా ఈ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతుందో దాని చుట్టూనే తిరిగాయి. అంటే ఈ చర్చల చుట్టూనే తిరుగుతున్నాయి, కానీ ఈ పురోగతి అయితే ఏమీ కనిపించలేదు అనేది ఇక్కడ చెప్పొచ్చు. అయితే పొటెన్షియల్ ఏంటి, దీనికి సంబంధించిన ప్రభావం సంబంధించి మనం సంభావ్యతకు సంబంధించి మనం చూసుకుంటే EU ఇండియా వాణిజ్య ఒప్పందం అనేది ప్రపంచ రక్షణవాద ధోరణులను ఎదుర్కొనే అవకాశం అయితే ఉంది. దీనివల్ల అది పెద్ద ప్రయోజనంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆర్థిక, భౌగోళిక, రాజకీయ పరంగా ఇప్పుడు జరుగుతున్న ముఖ్యమైన అంశాలకు సంబంధించి ఒక మార్పు కూడా ఇది ఇవ్వబోతుంది. రైట్. సో అందుకనే దీని మీద మనకి చాలా ఫోకస్ చేస్తూ అప్పటి నుంచి ఇప్పటి వరకు 17 సంవత్సరాలు దాదాపు దీని మీదే వెచ్చించాం టైం. రైట్. సో అయితే ఇక్కడ మనకి జియో స్ట్రాటజిక్ కోఆపరేషన్ గురించి మనం అర్థం చేసుకోవాలి. అంటే పర్టికులర్గా భౌగోళిక వ్యూహాత్మక సహకారం సంబంధించి మనం చూసుకుంటే మేజర్గా ఇండియా EU రిలేషన్స్ పరంగా ఎకనామిక్ సెక్యూరిటీ కావచ్చు. రైట్. అదేవిధంగా డిఫెన్స్ కోఆపరేషన్ కావచ్చు, అదేవిధంగా స్పేస్ కావచ్చు, దాంతోపాటు మనకి ఎమర్జింగ్ టెక్నాలజీకి సంబంధించి. రైట్. సో అదేవిధంగా క్రిటికల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఫార్మా లాంటివి, వాటికి సంబంధించి కూడా ఇక్కడ ఫోకస్ చేయబోతున్నారు. రైట్. సో ఈ ఆర్థిక భద్రత, రక్షణ సహకారం, అంతరిక్షం, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతకు సంబంధించి, అదేవిధంగా ఔషధాల వంటి క్లిష్టమైన పరిశ్రమలకు సంబంధించి కూడా ఇక్కడ ఫోకస్ చేయబోతున్నారు అనేది చెప్పుకోవచ్చు. అయితే దీంట్లో ఉన్న ఛాలెంజెస్ అంటే సవాల్ ఏంటి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకుంటే ఉక్రెయిన్పై రష్యా దండయాత్రకు సంబంధించి కావచ్చు, లేదా రష్యాతో భారతదేశ చారిత్రక సంబంధాలు కావచ్చు, ఈ 2 ముఖ్యంగా ఈ ప్రపంచ సమస్యలపై, ఇలాంటి సమస్యలపై కొంత భిన్నమైన ప్రతిస్పందనలు అయితే EUకి, ఇండియాకి ఉన్నట్టు కనిపిస్తున్నాయి. రైట్. అయితే ఇక్కడ ఇండియా యొక్క జియో పొలిటికల్ స్టెన్స్ ఎలా ఉంది, అంటే పొజిషన్ ఎలా ఉంది, అంటే భారతదేశ భౌగోళిక రాజకీయ వైఖరి ఏంటి అనేది ఇక్కడ మనం ప్రధానంగా ఫోకస్ చేయాలి. అంటే ముందుగా చెప్తున్నట్టు చాలాసార్లు చెప్పాను, ఇంటర్నేషనల్ రిలేషన్స్ వైజ్ ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా మనం దాన్ని ఇండియా కాంటెక్స్ట్లో కనెక్ట్ చేసుకోవడమే. ఎందుకంటే ఎగ్జామినేషన్ ప్రాసెస్లో మనకి ఇండియాకి సంబంధం ఉన్న టాపిక్స్ మాత్రమే ఎక్కువగా అడిగే ఛాన్స్ ఉంది, కాబట్టి అది ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా. రైట్. సో అయితే ఇక్కడ ఇండియా పరంగా చూసుకుంటే ఇండియా జియోపాలిటికల్ స్టెన్స్ అనేది, పొజిషన్ అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మనకి రైవల్రీస్ సంబంధించి మనం ఇక్కడ మాట్లాడుకుంటే మేజర్గా చైనా ప్రధానంగా అంటే ఒక రైవలరీగా మనం ముందుకు తీసుకెళ్తున్నారు. అంటే సంబంధాలను కొనసాగిస్తున్నాయి, అంటే కొన్ని వాణిజ్య సంబంధాలను మనం కొనసాగిస్తున్నాయి. చైనాతో శత్రుత్వాన్ని సమతుల్యం చేయడం అనేది మనం చూస్తున్నాం. రైట్. సో అదేవిధంగా స్ట్రాటజిక్ పొజిషన్ కూడా మనకి
ఒక వ్యూహాత్మకమైన స్థితికి సంబంధించి మనం ఇక్కడ మాట్లాడుకుంటే రష్యా మరియు చైనాతో సంక్లిష్టమైన సంబంధాలు మనకి ఉన్నప్పటికీ భారతదేశ ప్రజాస్వామ్యం సహజంగానే ప్రజాస్వామ్య కూటములతో సర్దుబాటు చేసే అవకాశం అయితే ఉంటుంది. అంటే మనకి చైనా కావచ్చు, రష్యా కావచ్చు, ఇవన్నీ కమ్యూనిస్ట్ టైప్ ఆఫ్ గవర్నమెంట్స్ కాబట్టి కొంత క్లిష్టమైన సంబంధాలు ఉండొచ్చు. బట్ మనకి ప్రజాస్వామ్య దేశాలు, ఇండియా లాగే ప్రజాస్వామ్య దేశాలు ఏవైతే ఉన్నాయో వాటితో కొంత సర్దుబాటు ప్రక్రియలే లేదా సహకారాలతో ముందుకెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది అనేది ఇక్కడ చెప్పచ్చు. రైట్. సో అయితే ఇక్కడ డిఫెన్స్ పరంగా డిఫెన్స్ అండ్ ట్రేడ్ రిలేటెడ్గా అలియన్సెస్ సంబంధించి మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా సో ఇక్కడ ప్రజెంట్ స్టేటస్ ఎలా ఉందంటే మనకి యుఎస్తో స్ట్రాంగ్ డిఫెన్స్ టైస్ అయితే ఉన్నాయి. ఒక క్వాడ్ కంట్రీస్ సంబంధించి ఒక పార్ట్గా మనం ఉన్నాం కాబట్టి ఇండియా, రైట్. ఏసియా పసిఫిక్ నాటోకి సంబంధించి కావచ్చు, రైట్. క్వాడ్ పరంగా మనం పిలిచేది క్వాడ్రిలేటరల్ కూటమిగా మనం పిలిచేది ఇందులో మనకి యుఎస్, జపాన్ అండ్ ఆస్ట్రేలియా, ఇండియా దేశాలు ఉంటాయి. సో ఈ కూటమిని మనం నాటో ప్రపంచవ్యాప్తంగా నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఎలా పిలుస్తాం, ఇది ఏషియా పసిఫిక్ నాటోగా క్వాడ్ని కూడా పిలుస్తారు. ఇలాంటివి ఎగ్జామినేషన్ అడిగే అవకాశం ఉంది. దాని మీద ఫోకస్ చేయండి, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ పాయింట్. అయితే ఇక్కడ యుఎస్తో బలమైన రక్షణ సంబంధాలు అయితే ఉన్నాయనేది మనకి ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ యూరోపియన్ యూనియన్ రోల్ అనేది ఇక్కడ మనం ఇంపార్టెంట్. అంటే రష్యా సైనిక పరికరాలకు ప్రత్యామ్నాయంగా మనకి ఐరోపా అనేది మనకి భారతదేశంతో రక్షణ సహకారాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం అయితే ఉందనేది క్లియర్ కట్గా చెప్తున్నాం. అంటే ఇక్కడ యూరోప్ రోల్ అనేది ప్రధానంగా మనకి అవసరం. రైట్. సో అయితే టెక్నాలజీ అండ్ ట్రేడ్కి సంబంధించి ఇక్కడ మాట్లాడుకుంటే ముఖ్యంగా భారతదేశం, EU మధ్య అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలపై కొంత మనకి పరస్పర సమలేఖనం అయితే మనం బ్యాలెన్స్ చేయడానికి ముఖ్యంగా చైనాపై ఆధారపడ్డాన్ని తగ్గించడాన్ని మనకి మేజర్గా ఈ టీటీసీ ఏదైతే ఉందో అంటే ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ సంబంధించి మనం ఇక్కడ మాట్లాడవచ్చు. ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ని పెంచాల్సిన అవసరం అయితే ఉంది అనేది ఇక్కడ చెప్తున్నారు. రైట్. సో దీని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇంకా ఎమర్జింగ్ టెక్నాలజీ సంబంధించి మనం ఇక్కడ మాట్లాడుకుంటే అంటే ఆల్మోస్ట్ ప్రపంచంలో ఉన్న ఎమర్జింగ్ టెక్నాలజీస్ 64 ఉంటే ఈ 64లో 57 చైనాలోనే ఉండడం ఒక ప్రధానంగా చెప్పుకోవచ్చు. అంటే చైనా ముందంజలో ఉన్నప్పటికీ ప్రజాస్వామ్య దేశాల ఉమ్మడి ప్రయత్నాలు నాయకత్వం పొందే అవకాశం ఉన్నాయి అనేది ప్రథమంగా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ప్రజాస్వామ్య కూటములతో ఇండియా పాల్గొంటూ ముందుకు వెళ్ళొచ్చు స్ట్రాటజిక్గా పార్ట్నర్షిప్ విజన్తో అనేది ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ విజన్ సంబంధించి లాంగ్ టర్మ్ గోల్ అయితే మనకు ఉంది. అంటే దీర్ఘకాలిక లక్ష్యం అనేది ప్రధానంగా పెట్టుకుని ముందుకెళ్తాను. అంటే బలమైన ఆర్థిక సంబంధాలు కావచ్చు, రక్షణ సహకారం కావచ్చు, ప్రజల మధ్య సంబంధాలను ఏకీకృతం చేసే విధంగా ఆచరణాత్మకంగా లేదా స్పష్టమైన EU ఇండియా సంబంధాలు అయితే మనకి నిర్మించడం చాలా అవసరం. అదేవిధంగా డెమోక్రటిక్ అలియన్స్ అనేది అంటే ప్రజాస్వామ్య కూటమి అనేది మనకు చాలా అవసరం. ఐరోపా మరియు యుఎస్లతో పాటు ప్రజాస్వామ్య దేశాల ప్రపంచ కూటమికి భారతదేశం ఒక కేంద్రంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. రైట్. సో ఇది మనం ఈ ఆర్టికల్లో డిస్కస్ చేసింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్ గ్రేట్ యానివర్సరీస్ ఆఫ్ పీస్ ఇనిషియేటివ్స్ ఏ రోల్ ఫర్ ఇండియా. సో ఇది మనకి ఇంపార్టెంట్గా శాంతి కార్యక్రమాలు, గొప్ప వార్షికోత్సవాలు భారతదేశానికి ఒక పాత్ర అని కంటెక్స్లో మనం చెప్పుకోవచ్చు. ఇది కూడా ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఇన్సిడెంట్స్, ముఖ్యంగా హిస్టారికల్ కంటెక్స్ట్ నుంచి మనకి న్యూక్లియర్ వెపన్స్ కావచ్చు లేదా న్యూక్లియర్ వెపన్స్ సంబంధించి థ్రెట్స్ సంబంధించి ఎమర్జింగ్ థ్రెట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ప్రధానంగా వాటి గురించి కూడా ఇక్కడ లింక్ చేసుకుంటూ మాట్లాడవచ్చు ఇంటర్నేషనల్ రిలేషన్స్ వైజ్. అయితే ఇక్కడ కంటెక్స్ట్ అనేది మనం ప్రధానంగా అర్థం చేసుకుంటే సందర్భాన్ని అనుసరిస్తే ఇక్కడ అణ్వాయుధాల చారిత్రక సందర్భం గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. రైట్. అయితే ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ అనేది మనకి 1945లో మనం చేసుకోవడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకుంటే మొదటి అణు పరీక్ష అనేది 1945లో యుఎస్ మ్యాన్హాటన్ ప్రాజెక్ట్ కింద మొదటి అణు పరీక్షను నిర్వహించింది అనేది అందరికీ తెలిసిందే. రైట్. ఇది హీరోషిమా అండ్ నాగసాకి బాంబు దాడులకు కూడా దారితీయడం కూడా మనం చూసాం. ఆల్మోస్ట్ 1,50,000 మంది పౌరులు మరణించడం కూడా మనం చూసాం. రైట్. సో ఇది ఆ ఇన్సిడెంట్స్లో ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ 1945 ఇన్సిడెంట్స్ ప్రకారం మనం చెప్పుకుంటే నెక్స్ట్ ఇమీడియట్గా మనం చెప్పబోయేది 1955 రసెల్ ఐన్స్టీన్ మేనిఫెస్టో గురించి మనం ఇక్కడ మాట్లాడాలి. రైట్. రసెల్ ఐన్స్టీన్
మేనిఫెస్టో. ఇది ముఖ్యంగా ఇక్కడ రసెల్ ఐన్స్టీన్ మేనిఫెస్టో ఇక బెర్ట్లాండ్ రసెల్ అదేవిధంగా ఆల్బర్ట్ ఐన్స్టీన్ నేతృత్వంలో అణు విస్తరణకు వ్యతిరేకంగా హెచ్చరించే ఒక అప్పీల్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. రైట్. సో ఈ అప్పీల్ అనే సాంకేతిక పురోగతులపై మానవత్వం యొక్క మనుగడను నొక్కి చెప్పే విధంగా ఇది ఉండడం మనం చూడొచ్చు 1955లో. అదేవిధంగా నెక్స్ట్ మనకి ఇండియా యొక్క హిస్టారికల్ పొజిషన్ ఏ విధంగా ఉంది న్యూక్లియర్ వెపన్స్ సంబంధించి ఇక్కడ మాట్లాడుకుంటే అది ముఖ్యంగా అవాడీ రెజల్యూషన్ గురించి మనం చెప్తాం. అవాడీ రెజల్యూషన్ అంటే ఇక్కడ ఆవడి తీర్మానం 1955 గురించి మనం ఇక్కడ మాట్లాడాలి. భారత జాతీయ కాంగ్రెస్ అణ్వాయుధాల ముప్పును ఎత్తి చూపుతూ ప్రపంచ నిరాయుధీకరణను కోరడం చూసాం. ఐక్యరాజ్య సమితి కూడా నిరాయుధీకరణ కమిషన్ అనేది అంటే యుఎన్ డిసార్మమెంట్ కమిషన్ అంటే ఐక్యరాజ్య సమితి నిరాయుధీకరణ కమిషన్ చర్య తీసుకోవాలని కూడా పిలుపునివ్వడం కూడా మనం చూసాం. రైట్. సో అదేవిధంగా నెక్స్ట్ మనకి రాజీవ్ గాంధీ యాక్షన్ ప్లాన్ 1988లో కూడా మనం ఇది చూసాం. ఇక్కడ ముఖ్యంగా రాజీవ్ గాంధీ యొక్క కార్యాచరణ ప్రణాళిక 1985లో చూసుకుంటే శాంతి మరియు మానవత్వాన్ని నొక్కి చెబుతూ అణ్వాయుధ రహిత ప్రపంచాన్ని ప్రతిపాదించడం కూడా మనం చూసాం. రైట్. సో అయితే ఇదంతా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అయితే ఇప్పుడు కరెంట్ పొజిషన్ అంటే న్యూక్లియర్ థ్రెట్స్ ప్రజెంట్ ఏ విధంగా ఉన్నాయి అనేది మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. రైట్. సో అంటే గ్లోబల్ న్యూక్లియర్ ఆర్సెనల్కి సంబంధించి మనం ఇక్కడ మాట్లాడుకుంటే 2024 సంబంధించి కొంత తగ్గినప్పటికీ ఇక్కడ 2024 నాటికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 12,100 అణు వార్ హెడ్లు ఉన్నాయనేది ఇక్కడ కొంత లెక్కల బట్టి తెలుస్తుంది. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో అయితే 60,000 నుండి తగ్గుతున్నాయి అనేది ఇక్కడ చెప్పచ్చు. అంటే 60,000కి సంబంధించి మనకి 12,000 వరకు తగ్గాయనే చెప్పుకోవచ్చు. రైట్. సో అయితే ఎమర్జింగ్ థ్రెట్స్ ఏంటి, ప్రస్తుతం ఉన్న అభివృద్ధి చెందుతున్న ముప్పులు మనం ప్రధానంగా మనం చూసుకుంటే అణ్వాయుధాల కన్నా డేంజర్ లాంటి ప్రధానంగా మనం ఎదుర్కొంటున్నవి ఈ సైబర్ బెదిరింపులు కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బెదిరింపులు కావచ్చు, ప్రభుత్వేతర నటులకు అణ్వాయుధాలను పొందడానికి వీలు కల్పించే విధంగా ఉన్నాయని, ఇది సామూహిక విధ్వంసం ప్రమాదాన్ని కూడా పెంచే విధంగా ఉన్నాయనేది కూడా ఇక్కడ క్లియర్ కట్గా చెప్తున్నారు. రైట్. సో అయితే ఇక్కడ ఇండియా రోల్ ఏంటి అంటే గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్స్లో ఇండియా రోల్ ఏంటి అనే దాని మీద ఈ పర్టికులర్ ఆర్టికల్లో ఇక్కడ ఫోకస్ చేశారు లాస్ట్ ఇంపార్టెంట్గా. అయితే డిప్లొమాటిక్ ఎఫర్ట్స్ సంబంధించి మాట్లాడుకుంటే అంటే దౌత్య ప్రయత్నాల దృష్ట్యా చూస్తే శాంతి ప్రయత్నాలకు నాయకత్వం వహించడం, నిరాయుధీకరణ కోసం వాదించడం, అదేవిధంగా సామూహిక వినాశనాన్ని నివారించడం భారతదేశానికి చారిత్రకంగా కావచ్చు నైతికంగా కావచ్చు ఒక బాధ్యతగా తీసుకుంటుంది అని క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు. రైట్. సో ఇవి మనకి ఈ పర్టికులర్ కంటెక్స్లో ఇక్కడ డిస్కస్ చేసిన అంశాలు. అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్ చూసుకుంటే గేట్స్ ఇన్ ద స్కై అంటే ఆకాశంలో గేట్లు అనే దానికి క్లియర్ కట్గా టైటిల్ అయితే మనం ఇండికేట్ చేయొచ్చు. ఇది మనం సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్గా కవర్ చేసుకుంటాం. డాకింగ్ టెక్నాలజీ అలౌస్ ఇస్రో టు థింక్ ఆఫ్ లాంగర్ స్పేస్ ఫ్లైట్స్ అంటే 2 ఉపగ్రహాలను ఆల్రెడీ ప్రయోగిస్తూ ఇస్రోకి సంబంధించి చూస్తే ఈ ఎలైట్ క్లబ్ ఏదైతే ఉందో మనకి పర్టికులర్గా ఈ డాకింగ్ ప్రాసెస్కి సంబంధించి విజయవంతంగా అభివృద్ధి చేసిన దేశాలలో సరసన భారత్ కూడా చేరడం అనేది ఇక్కడ మనం చూడవచ్చు కంటెక్స్ట్ అనేది. రైట్. సో అయితే ఇక్కడ PSLV 60 మిషన్ C60 మిషన్ గురించి మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. రైట్. ఇదివరకే మనం December 30, 2024కి సంబంధించి ఈ డాకింగ్ మిషన్ అనేది ఇస్రో ద్వారా లాంచ్ చేయడం అనేది PSLV C60 అనేది చూసాం. ప్రైమరీ పేలోడ్ ఏంటి, ఇందులో ముఖ్యంగా ప్రధానమైన పేలోడ్ అనేది ఇక్కడ చూసుకుంటే 2 శాటిలైట్స్ ఫర్ ద స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అంటే స్పాడెక్స్గా చెప్పే ఈ పర్టికులర్ ఎక్స్పెరిమెంట్ మనం చూసుకుంటే కక్ష్య సమావేశం మరియు డాకింగ్ను ప్రదర్శించడానికి ఈ స్పాడెక్స్ను ఉపయోగించే 2 ఉపగ్రహాలను అయితే ప్రయోగించడం మనం చూసాం. రైట్. సో ఇది ప్రాథమిక పేలోడ్గా మనం చూసుకోవచ్చు. అయితే సక్సెస్ఫుల్గా ఈ డాకింగ్ అనేది Jan 16th అంటే నిన్న మనం 2025కి ఈ సక్సెస్ఫుల్గా కొన్ని అడ్జస్ట్మెంట్స్ మినహాయిస్తూ సర్దుబాట్ల తర్వాత మనకి కొన్ని చిన్న సర్దుబాట్ల తర్వాత ఇది విజయవంతంగా డాకింగ్ అనేది జరిగింది అనేది ఇప్పుడు చూసాం. రైట్. సో అయితే ఇక్కడ దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మనం ఒకటి చూస్తే ఆర్బిటాల్ డాకింగ్ అంటే ఏంటి అంటే డాకింగ్
ప్రాసెస్ అంటే ఏంటి అనేది ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవాలి. అంటే అంతరిక్షంలో పెద్ద అంతరిక్ష నౌకను సమీకరించడానికి కీలకమైన సాంకేతికత మనం ఇక్కడ డాకింగ్ అంటే క్రూషియల్ టెక్నాలజీగా దీన్ని డాకింగ్గా మనం చెప్పుకోవచ్చు. ఇది అందుబాటులో ఉంటే రాకెట్ల పేలోడ్ సామర్థ్యం ఏదైతే ఉందో ఆ సామర్థ్యం ప్రజెంట్ మనకు అందుబాటులో ఉన్న రాకెట్ పేలోడ్ సామర్థ్యాన్ని మించి మిషన్లకు మనకి ఇది మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. అంటే మనకున్న ప్రజెంట్ ఉన్న పేలోడ్ సామర్థ్యం కన్నా ఇంకా బెటర్గా మనకి వర్క్ చేసే అవకాశం ఉందనేది తెలుస్తుంది, రైట్. అయితే స్పేస్ ఎక్స్ప్లోరేషన్ సంబంధించి మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. అంటే స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అంటే ఏంటి, దాని గురించి కూడా బ్యాక్గ్రౌండ్ అనేది తెలుసుకోవాలి. ఇది బేసిక్ కాన్సెప్ట్ కాబట్టి. అయితే ప్రపంచ అంతరిక్ష సంస్థలు మనం చూసుకుంటే చైనా కావచ్చు, రష్యా కావచ్చు, వాళ్ళ సంస్థలు ఉంటాయి, రైట్. అంతరిక్ష సంస్థలకు సంబంధించి యుఎస్ నాటో మనకి నాసా లాగా, రైట్. సో ఇక్కడ అన్వేషణ మరియు అంతరిక్ష వనరుల వినియోగంతో సహా దీర్ఘకాలిక మిషన్లపై దృష్టి సారించాయి అనేది మనకు తెలుస్తుంది. అయితే స్పేస్ మార్స్ కావచ్చు, మూన్ కావచ్చు, ఇలాంటి వాటి పని. అయితే ఇది డాకింగ్కు అవసరమైన సామర్థ్యంగా పనిచేస్తుంది, రైట్. సో అంటే స్పేస్ ఎక్స్ప్లోరేషన్ సంబంధించి కూడా మనకి డాకింగ్ అయితే చాలా అవసరం అనేది ఇక్కడ తెలుస్తుంది. అయితే ఇది బ్యాక్గ్రౌండ్ టాపిక్గా మనం తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ స్పాడెక్స్ ఏదైతే ఉందో దాని గురించి మనం ప్రాముఖ్యత ఏంటనేది చూస్తే కక్ష్య సమావేశం మరియు డాకింగ్ కోసం సామర్థ్యాన్ని ప్రదర్శించే విధంగా దీన్ని ఉపయోగిస్తున్నాం. అదేవిధంగా సంక్లిష్ట అంతరిక్ష కార్యకలాపాలకు అవసరమైనవి అంతరిక్షంలో ప్రత్యేక భాగాలను మనం సమీకరించడానికి వీలు కల్పించే విధంగా దీన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. అయితే అంతర్గ్రహాల మిషన్ల కోసం కొన్ని పెద్ద భారీ అంతరిక్ష నౌకను ప్రారంభిస్తుంది. ఇది కూడా దానికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ చంద్రయాన్ 4 ఏదైతే ఉందో మనకి చంద్ర నమూనా రిటర్న్ మిషన్ సంబంధించి మనకి ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు, రైట్. అంటే పెద్ద లేదా భారీ అంతరిక్ష నౌకను ప్రారంభించే విధంగా ఈ అంతర్గ్రహాల మిషన్ల కోసం ఇవి ఉపయోగించుకునే అవకాశం అయితే ఉంది, రైట్. అడిషనల్ పేలోడ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఇస్రో మరియు ప్రైవేట్ సంస్థ నుండి ఇంకొక 24 పేలోడ్స్తో ఈ కక్ష్య వేదిక ఉపయోగించిన రాకెట్ యొక్క 4వ దశగా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ముఖ్యంగా విక్రమ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం సంబంధించి కాంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ సిఆర్ఎంకి సంబంధించి కక్షలో ఈ కౌపీ విత్తనాలు అంటే ఇక్కడ అలసంద విత్తనాలు అంటే చిక్కుడు గింజ జాతిలోని ఒక జాతి కౌపీ విత్తనాలుగా పిలుస్తాం, రైట్. ఆ కౌపీ విత్తనాలను మొలకెత్తడం కూడా గతంలో మన ఆర్టికల్స్ రూపంలో చూసాం, రైట్. సో అయితే ఇక్కడ డాకింగ్ టెక్నాలజీకి సంబంధించి మాట్లాడుకుంటే ముఖ్యంగా సో ఇక్కడ దీర్ఘకాలిక అంతరిక్ష విమానాలు కావచ్చు, అంతరిక్షంలో ఉపగ్రహ సర్వీసింగ్లు కావచ్చు, లేదా కక్ష్య పునః సరఫరా ప్లాట్ఫామ్లకు చాలా కీలకంగా మనకు ఉపయోగపడుతుంది ఈ డాకింగ్ టెక్నాలజీ, రైట్. అంటే పైన సర్వీసింగ్ అంటే ఇక్కడ మనకి బైక్ కానీ ఎయిర్పోర్ట్లో ఏరోప్లేన్ సర్వీసింగ్ లాంటివి కానీ రైల్వే స్టేషన్లో ట్రైన్ సర్వీసింగ్ లాంటివి ఎలా మనం ఉపయోగిస్తున్నామో అంతరిక్షంలో మనకి ఉపగ్రహాలకు సంబంధించి కావచ్చు, వాటికి సంబంధించి పేలోడ్ సంబంధించి ఇక్కడ సర్వీసింగ్ సెంటర్ లాగా ఇది పనిచేస్తుంది అనమాట, రైట్. సో అయితే ఇక్కడ అంగారక గ్రహానికి సిబ్బంది మిషన్లు మనం ఉపయోగించబోతున్నాం త్వరలో. అంతరిక్ష మైనింగ్ కార్యకలాపాలు ఇలాంటి భవిష్యత్ మిషన్లకు కూడా ఇది చాలా ఉపయోగపడే అవకాశం ఉందనేది కూడా చెప్తున్నారు. అయితే మన ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఇండియాకి సంబంధించి ఫ్యూచర్ ప్లాన్స్ అయితే ఇక్కడ ఈ దశాబ్దం చివరిలో భారతీయ అంతరిక్ష మిషన్ ఏదైతే ఉందో, రైట్, భారతీయ అంతరిక్ష మిషన్ BASగా మనం పిలుస్తాం, ఈ ప్రయోగించాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. ఇది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా కొత్త చైర్మన్ మనకి V నారాయణన్ ఆధ్వర్యంలో ఈ BAS యొక్క ప్రయోజనం కోసం ఒక ఇంపార్టెంట్ విజన్ మనం పిలుపునివ్వడం కూడా జరిగింది, రైట్. సో ఈ BASకి సంబంధించి కూడా చాలా ఇంపార్టెంట్గా మనం ఫోకస్ చేయాలి. ఈ దశాబ్దం చివరిలో భారతీయ అంతరిక్ష స్టేషన్ ప్రయోగించాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి సింగపూర్ టు హెల్ప్ ఇండియా సెమీ కండక్టర్ ఇండస్ట్రీ. ఇక్కడ భారతదేశ సెమీ కండక్టర్ పరిశ్రమకు సహాయం చేయబోతుంది సింగపూర్ అనేది. ఇక్కడ రీసెంట్గా మనకి సింగపూర్ ప్రెసిడెంట్ మనకి ఇండియాకి రావడం జరిగింది. విజిట్ సంబంధించి మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. సో ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ వైజ్ కవర్ చేసుకునే టాపిక్. అయితే కంటెక్స్ట్ అనేది మనం ఇక్కడ అర్థం చేసుకున్నాం కదా. ముఖ్యంగా సింగపూర్ ఇండియా పార్ట్నర్షిప్లో ముఖ్యంగా మనం ఫోకస్ చేయాల్సిన అంశాలు ఏంటంటే సింగపూర్ భారతదేశంతో తన సహకారాన్ని పెంచుకోవడంపై దృష్టి సారించిందనేది తెలుస్తుంది, ముఖ్యంగా సెమీ కండక్టర్స్ వంటి అధునాతన సాంకేతిక రంగాల్లో, రైట్. సో అయితే సింగపూర్ అధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నం ఎవరైతే ఉన్నారో ఆయన భారతదేశంలో సెమీ
సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థను సృష్టించే లక్ష్యంతో చేపట్టిన కార్యక్రమాలను ఇక్కడ ఫోకస్ చేశారు. ఇది పెరుగుతున్న సాంకేతిక భాగస్వామ్యాన్ని కూడా మనకి ప్రతిబింబించే విధంగా ఉందనేది చెప్పుకోవచ్చు. అయితే బ్యాక్గ్రౌండ్ టాపిక్ ఇన్ఫర్మేషన్ సంబంధించి మనం ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఫోకస్ చేస్తే ముఖ్యంగా ఇండియా యొక్క మేజర్ ఫోకస్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇక్కడ తెలుస్తుంది. రైట్, సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ దిశగా మనం చాలా కార్యక్రమాలు అనేవి స్టార్ట్ చేసుకున్నాం. అయితే ఇక్కడ ముఖ్యంగా భారతదేశం యొక్క ప్రోత్సాహంగా మనం ఇక్కడ చూడవచ్చు సెమీకండక్టర్ తయారీకి సంబంధించి భారతదేశం ముఖ్యంగా తన ఆత్మ నిర్భర్ భారత్ చొరవ కింద తన సొంత సెమీకండక్టర్ తయారీ సామర్థ్యాలను నిర్మించడం, దృష్టి చేయడం కూడా మనం చూసాం. ముఖ్యంగా చైనా వంటి దేశాల నుండి దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడానికి ఉత్పాదక సౌకర్యాలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో 2021లోనే మనం భారతదేశం సెమీకండక్టర్ మిషన్ను ప్రారంభించడం కూడా జరిగింది. రైట్, సో ఇవి మనకి ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ సింగపూర్ టెక్నాలజికల్ స్ట్రెంగ్త్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అంటే సింగపూర్ యొక్క సాంకేతిక బలం ఏదైతే ఉందో దానికి సంబంధించి మాట్లాడుకుంటే దాని అధునాతన తయారీ లేదా సాంకేతిక సామర్థ్యాలతో బలమైన సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థను నిర్మించడంలో భారతదేశానికి సహాయపడే పరిస్థితి అయితే మనకు ఉంది. కాబట్టి భారతదేశంతో సింగపూర్ సహకారం భారతదేశ సాంకేతిక ఆకాంక్షలకు మనం స్వయం సమృద్ధ డిజిటల్ ఆర్థిక వ్యవస్థను సృష్టించే విధంగా అనుగుణంగా కూడా ఉండే అవకాశం ఉంది. రైట్, ఇక్కడ స్వయం సమృద్ధ అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. రైట్, సో ఇక్కడ స్వయం సమృద్ధ డిజిటల్ అనేది మనం ఇక్కడ ఫోకస్ చేయాలి. రైట్, సెల్ఫ్ సస్టైనింగ్ డిజిటల్ ఎకానమీ అనేది. రైట్, సో అయితే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అండ్ బిజినెస్ రిలేషన్స్ సంబంధించి కూడా మనం ఇక్కడ మాట్లాడుకుంటే రైట్ ప్రధానంగా ముఖ్యంగా సింగపూర్ అనేక సంవత్సరాలుగా భారతదేశానికి అతిపెద్ద పెట్టుబడిదారుగా ఉండడం మనం చూసాం. అయితే కొనసాగుతున్న చర్చలు ముఖ్యంగా ఇక్కడ పునరుత్పాదక ఇంధనం కావచ్చు, లాజిస్టిక్స్ కావచ్చు, అదేవిధంగా కనెక్టివిటీ కావచ్చు అంటే అనుసంధానం, దాంతోపాటు పెట్రోకెమికల్స్ వంటి రంగాలు కావచ్చు. రైట్, సో ఇలాంటి వాటితో ముఖ్యంగా ఒడిషా, అస్సాం వంటి భారతదేశ తూర్పు రాష్ట్రాల్లో సంబంధాలను మరింత బలోపేతం చేసే విధంగా లక్ష్యంగా పెట్టుకోవడం కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ రిలేషన్స్ వైజ్, ఈ విజిట్ వైజ్ కూడా. రైట్, నెక్స్ట్ డేటా కారిడార్ ఇనిషియేటివ్ సంబంధించి కూడా ఇక్కడ మాట్లాడాలి. ఎందుకంటే అన్వేషించబడుతున్న కొత్త రంగాల్లో ఒకటి మనకి భారతదేశ గిఫ్ట్ సిటీగా మనం చెప్పుకోవచ్చు గుజరాత్. రైట్, గుజరాత్ అదేవిధంగా సింగపూర్ మధ్య డేటా కారిడార్ ఏర్పాటు అనేది ఇక్కడ జరగబోతుంది. రెండు దేశాల్లోని ఆర్థిక సంస్థలకు డేటాను సురక్షితంగా మార్పిడి చేసుకోవడానికి ఈ డిజిటల్ సహకారాన్ని పెంచడానికి ఇది వీలు కల్పిస్తుంది. రైట్, డేటా కారిడార్ ఇనిషియేటివ్ ఇది కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్. ఏ కంట్రీతో అడగచ్చు, ఏ సిటీతో అడగచ్చు, ముఖ్యంగా ఇండియాస్ గిఫ్ట్ సిటీగా గుజరాత్ని మనం పిలుస్తాం కాబట్టి దానికి సంబంధించి మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. రైట్, సో అయితే ఇక్కడ మేజర్గా డిప్లొమాటిక్ రిలేషన్స్ సంబంధించి చారిత్రక పరంగా ఉన్న దౌత్య సంబంధాల జ్ఞాపకార్థం 60 సంవత్సరాల దౌత్య సంబంధాలకు గుర్తుగా రెండు దేశాలు ఉమ్మడి లోగోను కూడా ప్రారంభించాయి. అది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. రైట్, సో దాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామినేషన్ పాయింట్లో పర్టికులర్గా గ్రూప్స్ పాయింట్ ఆఫ్ లో ఇలాంటి వాడికి అవకాశం ఉంది. రైట్, భారతదేశం సింగపూర్ మధ్య దీర్ఘకాలిక పెరుగుతున్న భాగస్వామ్యాన్ని సూచించడం ఈ లోగో యొక్క ఉద్దేశం. రైట్, అయితే వ్యూహాత్మకంగా సెమీ కండక్టర్స్ మీద దృష్టి పెట్టడం అయితే మనం ఇక్కడ ఫోకస్ చేయాలి. సాంకేతిక పరిజ్ఞానంలో స్వావలంబన వైపు భారతదేశం పెరుగుతున్న ప్రయత్నాన్ని ప్రతిబింబిస్తూ మనకి సింగపూర్ సహకారం అయితే ఇక్కడ ఉంటుంది. రైట్, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, ఇండోనేషియన్ ప్రెసిడెంట్ టు బి చీఫ్ గెస్ట్ ఆన్ రిపబ్లిక్ డే. సో త్వరలో రాబోతున్న గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరవబోతున్నారు ఇండోనేషియా అధ్యక్షుడు. అది ఇక్కడ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు ఇంటర్నేషనల్ రిలేషన్స్ వైజు. అయితే కంటెక్స్ట్ అనేది మనం అర్థం చేసుకున్నాం కదా. ఇక్కడ ఇండోనేషియన్ ప్రెసిడెంట్ ప్రబోవో సుబియాంటో జనవరి 25, 26 ఈ 2 రోజుల్లో భారత పర్యటనాన్ని చేసే అవకాశం ఉంది. ముఖ్య అతిథిగా కూడా గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యంగా అతిథిగా హాజరు కానున్నారు. ఈ పాత్రకు ఇండోనేషియా అధ్యక్షుడిని ఆహ్వానించడం ఇది 4వసారిగా మనం చెప్పుకోవచ్చు. రైట్, సో అయితే ముఖ్యంగా మిలిటరీ ప్రెజెన్స్ అనేది ఇక్కడ ప్రధానంగా మన రిలేషన్స్ వైజ్ మాట్లాడుకోవాలి. రైట్, మిలిటరీ సైనిక ఉనికికి సంబంధించి చూసుకుంటే ఇక్కడ గణతంత్ర దినోత్సవ కవాతు కోసం ఇండోనేషియా ఇప్పటివరకు తన అతిపెద్ద విదేశీ సైనిక దళాన్ని పంపుతుంది. అది ప్రథమంగా ప్రాముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఈ బృందంలో ఆల్మోస్ట్ 152 మంది సైనికులు కావచ్చు, 189 మంది సైనిక క్యాడెట్లు కావచ్చు, పురుషులు మహిళలు ఉంటారనేది ఇక్కడ తెలుస్తుంది. రైట్, అదేవిధంగా మనం బ్రహ్మోస్ డీల్ గురించి కూడా ఇక్కడ మనం మాట్లాడాలి. రైట్,
సో అంటే ఈ బ్రహ్మోస్ డీల్ అంటే ఈ పర్యటన సందర్భంగా ఇండోనేషియా బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణుల సేకరణ కోసం $450 మిలియన్ ఒప్పందంపై సంతకం చేయడం ఒక ముఖ్యమైన పరిణామంగా మనం చూడొచ్చు. అదేవిధంగా ఫిలిప్పీన్స్ తర్వాత ఈ క్షిపణికి ఇండోనేషియా రెండవ అంతర్జాతీయ వినియోగదారు అవుతుంది అనేది కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. రైట్, ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య రక్షణ సంబంధాలు ఏవైతే ఉన్నాయో మనకి ఇండోనేషియాకి వాటిని బలోపేతం చేయడానికి ఉద్దేశించిగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇక్కడ డిఫెన్స్ అండ్ మిలిటరీ కోఆపరేషన్ గురించి మనం ప్రథమంగా ఫోకస్ చేయొచ్చు. ఈ పర్యటనలో రక్షణ సైనిక సహకారం సంబంధించి చూస్తే బ్రహ్మోస్తో పాటు ధ్రువ్ అడ్వాన్స్ అనే వెహికల్ కావచ్చు, అడ్వాన్స్ లైట్ హెలికాప్టర్లు, అదేవిధంగా ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ వంటి ఇతర భారతీయ సైనిక ప్లాట్ఫామ్లను కొనుగోలు చేయడానికి ఆసక్తికరంగా ఇండోనేషియా ఉంది అనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఈ అంశాలు రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి మనకి ఉపయోగపడతాయి. నెక్స్ట్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ పరంగా మనం మాట్లాడుకుంటే వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి మనం ఇక్కడ ఫోకస్ చేస్తే ముఖ్యంగా స్ట్రాటజిక్ అనే వర్డ్ మనకి ఇక్కడ ఎక్కువగా వినిపిస్తుంది. రైట్, స్ట్రాటజిక్ లేదా వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి మాట్లాడుకుంటే భారతదేశం యొక్క యాక్ట్ ఈస్ట్ పాలసీ గురించి ఇక్కడ మాట్లాడాలి. అదేవిధంగా ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం దాని ఫోకస్ ఏదైతుందో ఇండోనేషియా దానికి సంబంధించి విజన్లో ఇండోనేషియా కీలక భాగంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఈ పర్యటన ముఖ్యంగా భారతదేశం ఇండోనేషియా మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక రక్షణ ఆర్థిక సహకారాన్ని కూడా మనం ఇక్కడ నొక్కి చెప్పచ్చు. రైట్, బైలేటరల్ కోఆపరేషన్ సంబంధించి మనం ఇక్కడ మాట్లాడుకుంటే హెల్త్ కావచ్చు, కల్చర్ కావచ్చు, సంస్కృతి, అదేవిధంగా ఎడ్యుకేషన్, విద్య, అదేవిధంగా మరైన్ సెక్యూరిటీ అంటే సముద్ర భద్రతకు సంబంధించి ఇక్కడ ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఈ కోఆపరేషన్లో సహా వివిధ రంగాలు ఏవైతే ఉన్నాయో అవగాహన ఒప్పందాలపై అంటే MOUs సంతకం చేస్తాయని భావిస్తున్నారు. అయితే ఇక్కడ ప్రెసిడెంట్ ప్రభోవో ఎవరైతే ఉన్నారో గణతంత్ర దినోత్సవ కవాతుతో పాటు రాష్ట్రపతి ప్రభోవో మహాత్మా గాంధీ స్మారక చిహ్నాన్ని కూడా సందర్శించే అవకాశం కూడా ఉందనేది తెలుస్తుంది. రైట్, సో నెక్స్ట్ లాస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ హిస్టారిక్ బిల్డింగ్స్ అలాంగ్ ద మూసీ ఆన్ 2025 వరల్డ్ మాన్యుమెంట్స్ వాచ్ లిస్ట్. ఇక్కడ 2025 వరల్డ్ మాన్యుమెంట్స్ వాచ్ జాబితాలో మూసీ వెంబడి అంటే మూసీ చుట్టూ ఉన్న చారిత్రక భవనాలు ఉండడం గమనార్హంగా మనం చెప్పుకోవచ్చు. ఇది ఆర్ట్ అండ్ కల్చర్ రిలేటెడ్గా ఇది కవర్ చేసుకోవచ్చు. వెరీ ఇంపార్టెంట్. అప్పుడప్పుడు రేర్గా మనకి ఇలాంటి హిస్టారికల్ లేదా ఆర్ట్ అండ్ కల్చర్ రిలేటెడ్గా ఆర్టికల్స్ అనేవి న్యూస్ పేపర్లో వస్తుంటాయి. అవి కంపల్సరీ మనం మిస్ అవ్వకుండా కవర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ కంటెక్స్ట్ అనేది వరల్డ్ మాన్యుమెంట్ వాచ్ అనేది 2025 లిస్ట్ అనేవి ప్రొవైడ్ చేసింది. మూసీ రివర్ హిస్టారిక్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో హైదరాబాద్లో అవి 2025 వరల్డ్ మాన్యుమెంట్ వాచ్ లిస్ట్లో ఇంక్లూడ్ అవ్వడం ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాలి. ఇది వరల్డ్ మాన్యుమెంట్స్ ఫండ్ ఏదైతే ఉందో ఒక ప్రెస్టీజియస్ గ్లోబల్ ప్రోగ్రామ్గా ఇక్కడ ఈ హెరిటేజ్ ఏది ఉందో మనకి కల్చర్కి సంబంధించి దాన్ని ప్రొటెక్ట్ చేసే విధంగా అంటే సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించే లక్ష్యంతో ఇవి ముందుకెళ్తుంది. రైట్, సో అయితే ఇక్కడ వీటితో పాటు భుజ్ హిస్టారికల్ వాటర్ సిస్టమ్స్ గురించి కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి ఇంపార్టెంట్గా. రైట్, ఇది ముఖ్యంగా గుజరాత్లో ఉండడం అనేది ఇక్కడ ఈ రెండవ సైట్గా మనం సెలెక్ట్ చేయబడింది. అయితే ఇక్కడ గుజరాత్లోని భుజ్ హిస్టారిక్ వాటర్ సిస్టమ్స్ ఎంపిక చేయబడిన ఇతర భారతీయ ప్రదేశంగా ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే ఫస్ట్ మనకి మూసీ రివర్ చుట్టూ ఉన్న భవనాలు అయితే రెండవది భుజ్ హిస్టారిక్ వాటర్ సిస్టమ్స్ గుజరాత్లో ఉన్న భుజ్ హిస్టారిక్ వాటర్ సిస్టమ్స్ మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే ఇదెందుకు ప్రధానంగా అంటే ఇది వాతావరణ మార్పు వారసత్వ ప్రదేశాలను ప్రభావితం చేసే నీటి సంక్షోభాలు పెరుగుతున్న ఆందోళనను హైలైట్ స్పష్టం చేసే విధంగా ఉంది కాబట్టి ఈ భుజ్ హిస్టారిక్ వాటర్ సిస్టమ్స్ దీన్ని తీసుకోవడం జరిగింది. అయితే ప్రధానంగా ఇక్కడ మాట్లాడుకోవాల్సింది మూసీ రివర్ పరంగా మూసీ రివర్ చుట్టుపక్కల ఉన్న హిస్టారికల్ బిల్డింగ్స్ ఏవైతున్నాయో వాటి గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటే ఫస్ట్ హైకోర్టు అనేది ఉంది. నెక్స్ట్ మనకి స్టేట్ సెంట్రల్ లైబ్రరీ కూడా ఉంది ఇక్కడ. రైట్, చారిత్రక కట్టడాలు, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కూడా. రైట్, సో నెక్స్ట్ మనకి సిటీ కాలేజ్, దాంతోపాటు ఫార్మర్ బ్రిటిష్ రెసిడెన్సీ కావచ్చు. అంటే ఇది విమెన్స్ యూనివర్సిటీగా ప్రజెంట్ అయితే ఉంది. రైట్, ఈ 5 మనకి ఇంపార్టెంట్ హిస్టారికల్ బిల్డింగ్స్ మనం ఇక్కడ చూడవచ్చు. అయితే మూసీ నది సాంస్కృతిక చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉన్నప్పటికీ కొంత వాతావరణ మార్పు కొంత వేగవంతమైన పట్టణీకరణ కారణంగా గణనీయమైన పర్యావరణ సవాళ్ళను ఎదుర్కోవడం మనం చూస్తున్నాం. రైట్, సో అయితే ఇక్కడ WMFs
గురించి మనం చెప్పుకోవాలి. అంటే ప్రిజర్వేషన్ సంబంధించి దాని యొక్క ప్రయత్నాలు, అంటే అటువంటి వారసత్వాన్ని పరిరక్షించడం అంటే గతాన్ని గౌరవించడం మాత్రమే కాదు, స్థానిక సమాజాలకు సుస్థిరమైన, సమ్మిళిత, స్థితిస్థాపకమైన భవిష్యత్తును దోహదం చేయడం అని ఈ WMF ఏదైతుందో, వరల్డ్ మెమోరియల్ ఫండ్ ఏదైతుందో, మాన్యుమెంటల్ ఫండ్ అనేది ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది. అయితే ఇక్కడ హైదరాబాద్లో కాంగ్రెస్ ప్రభుత్వం నేతృత్వంలో మూసీ రివర్ రెజ్యునేషన్ ప్రాజెక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. పర్యావరణ పరిరక్షణ, వారసత్వ సంరక్షణను సమతుల్యం చేయాలనే లక్ష్యంతో, రైట్. ఇది ఒక ఇంపార్టెంట్ ప్రధానంగా చెప్పుకోవచ్చు. గ్లోబల్ కాంటెక్స్లో చూస్తే వరల్డ్ మాన్యుమెంట్ వాచ్ లిస్ట్లో ఒక బయన్యువల్ ప్రోగ్రామ్గా మనం తీసుకుంటే 25 సైట్స్ అయితే ఇక్కడ వరల్డ్ వైడ్గా ఇక్కడ ఫోకస్ చేశారు. ఇక్కడ కొన్ని రిస్క్ అయితే క్లైమేట్ చేంజ్, టూరిజం, కాన్ఫ్లిక్ట్, న్యాచురల్ డిజాస్టర్స్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటి ప్రమాదాలను ఎదుర్కొంటున్న ప్రపంచవ్యాప్తంగా 25 ప్రదేశాలను ఇక్కడ ప్రదర్శించడం జరిగింది అనేది కూడా చెప్తాను. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ గురించి కూడా, అంటే సరిగ్గా సంరక్షించి తిరిగి మనం ఉపయోగించే విధంగా మూసీ నది వెంబడి ఉన్న ఈ ఉస్మానియా జనరల్ హాస్పిటల్, ఇతర భవనాలు అమూల్యమైన ఆస్తులుగా మనం మారవచ్చు అనేది కూడా చెప్తున్నారు, రైట్. సో అయితే ఇవి మనకి ఇంపార్టెంట్, ఈరోజు మనకి ఉన్న న్యూస్ పేపర్లో ఉన్న ఇంపార్టెంట్ ఎడిటోరియల్స్ అండ్ ఆర్టికల్స్గా మనం చెప్పుకోవచ్చు. ప్లీజ్ రివైజ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.